బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి శని త్రయోదశి 14న అంటున్నారు. ఏ రాసుల వారి మీద ప్రభావం ఉంటుంది, ఏం పరిహారాలు పాటించాలి అంటారు? ఆ వివరాలన్నీ తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండానమ్మా. ద్వాదశి తిథి మధ్యాహ్నం 3:24 వరకు ఉంటుంది. కొన్ని పంచాంగాలు 3:47 వేశారు. సూర్యోదయానికి త్రయోదశి లేదు కదా, ఎలా శని త్రయోదశి అవుతుందని చాలామంది సంకోచం వ్యక్తపరుస్తున్నారు. శని త్రయోదశి పర్వదిన పుణ్యకాలము అనంటే సాయంకాల ప్రదోష కాలానికి సంబంధించి త్రయోదశి తిథి ఉన్నప్పుడు అది మహాత్రయోదశి పర్వదిన పుణ్యకాలము అని అంటారు. ఇది చాలా విశిష్టం. కొన్ని సందర్భాల్లో ఇది చాలా రేర్గా వస్తుంది. అందున మాఘమాసములో శివరాత్రి ముందు రోజు రావడం అనేటువంటిది చాలా పుణ్యప్రదమైనటువంటి తిథిగా చెప్పవచ్చు. ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కుంభ, మీన, మేషరాశి వారికి ఏలిన నాడి శని ప్రభావము, మిథున రాశి వారికి కంటక శని ప్రభావం, సింహరాశి వారికి అష్టమ శని ప్రభావము, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావము, అలాగే కర్కాటకము మరియు వృశ్చిక రాశి వారికి యోగ శని ప్రభావము, కన్యా రాశి వారికి దాంపత్య శని ప్రభావం. వెరసి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ సంబంధించినటువంటి శనిదోష ప్రభావం ఉంటుంది. కావున ఏం జరుగుతుంది శనిదోష ప్రభావం అంటే, గత జన్మలలో చేసినటువంటి పాపకర్మలని ఈ జన్మలలో కష్టాల రూపంలో అనుభవించడం జరుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే, కష్టాలు అనేటువంటివి ఏదో మాయమైపోవమ్మా, కానీ కష్టాల నుంచి భరించగలిగే శక్తి మనకు ఆ శనీశ్వరుడు అనుగ్రహిస్తాడు. చాలు. గురువు గారు, ఒకేసారి మ్యాజిక్ కాకుండా ఇలా. కాబట్టి ఇక్కడ ఈ శని త్రయోదశి సందర్భంగా జరిగేటువంటి నష్టాలు సాధారణంగా మానవులకు ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది. ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రాకుండా ఉండడం, ఉద్యోగము పోవడం, ఇష్టం కాని చోటుకి బదిలీ కావడము, కింది ఉద్యోగస్తులతో మాటలు పడడం, చెయ్యని పనికి నిందలు పడుతుండడం, భార్యాభర్తలు, భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య తోటి ఉద్యోగస్తులతో అంత పొంతన సరిగ్గా లేకపోవడము, అలాగే ప్రధానంగా ధన నష్టం జరుగుతుంది. వ్యాపారాలు పెట్టుబడి పెట్టి అన్నిట్లో లాస్ అయి కూర్చుంటారు. పెట్టినప్పుడు ఇది శనిదోషం ఉన్నప్పుడు జరగదు. శనిదోషం రాకుండా ఒక 6 నెలల ముందర అద్భుతంగా మొదలు పెడతారు. 6 నెలలు బాగా నడుస్తుంటుంది. ఈ చెప్పినటువంటి రాశులకి ఈ శనిదోషం ప్రారంభం అవ్వగానే అకస్మాత్తుగా లాస్ స్టార్ట్ అయిపోతాయి. అరే, పెట్టగానే బాగా జరిగింది వ్యాపారం, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు, ఇలా జరుగుతుంటుంది. సో ఇవన్నీ ఈ శని ప్రభావం వలన మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి కలుగుతున్నాయి. కాబట్టి ఈ చెప్పినటువంటి రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ త్రయోదశి పర్వదిన కాలానికి సంబంధించి కొన్ని పరిహారాలు పాటించుకున్నట్లయితే సమస్యలు చాలా మటుకు తీరిపోతాయి. అయితే దీనికి సంబంధించి మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉపవాసం ఉండాలంటే మళ్ళీ తర్వాత శివరాత్రి మళ్ళీ ఆ రోజు ఉపవాసం ఉండాలి. కాకపోతే ఏం చేయాలనంటే, ఉదయం 11 లేదా 12 గంటల లోపల భోజనాన్ని కంప్లీట్ చేసుకోవాలి. చేసుకుంటే సాయంత్రం 5 గంటల లోపల ఈ యొక్క అన్నం జీర్ణమైపోతుంది కదా, అప్పుడు చక్కగా శిరస్నానం చేసి శివాలయానికి చేరుకోవాలి. ఇక్కడ అసలు సిసలైన పరిహారం చేయాలమ్మా, చెప్తానమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మహాశివరాత్రి 15వ తారీఖు ఆదివారం కలిసి వచ్చింది. మీ యొక్క సంకల్పం, కోరిక నెరవేరాలనేటువంటి సదుద్దేశంతో విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో కాశీక్షేత్రంలో రుద్రపారాయణాలు, రుద్రాభిషేకాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి 15వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు అమావాస్య, సూర్యగ్రహణము మరియు పంచగ్రహ కూటమి. గ్రహణం మన భారతదేశంలో ఉండదు, ఆచార నియమాలు పాటించాల్సిన పని లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని రాశులలో జన్మించినటువంటి వారికి దోషములు, ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక
మకర కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ దోషములు కాబట్టి దోష నివారణార్థమే 17వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు, అలాగే మృత్యుంజయ సుదర్శన నవగ్రహ ఈ సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలతో పాటుగా శని దోష నివారణ హోమాలు కూడా జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల, ముఖ్యంగా చండీ హోమం కూడా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు 17వ తారీఖు మధ్యాహ్నం 1 గంట లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉంటే 2 కార్యక్రమాల్లోనైనా చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఇక దేవాలయానికి చేరుకున్న తర్వాత ముందుగా నవగ్రహాల చుట్టూ పాద ప్రక్షాళన చేసుకుని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత పరమేశ్వరుని దర్శించుకొని తదనంతరం ఆ యొక్క సంబంధించినటువంటి నల్ల నువ్వులతో కానీ లేదా స్వచ్ఛమైన నల్ల నువ్వుల నూనెతో కానీ నవగ్రహాల్లో శనేశ్వరుడికి కానీ లేదా ఈశ్వరుడికి కానీ అభిషేకము జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యముగా, తర్వాత 8 నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి. ఈ పెట్టిన తరువాత అప్పుడు పరమేశ్వరుని మనసారా కాంక్షించుకోవాలి. నాకు నీ యొక్క శని భగవాన్ వలన వచ్చే ఇబ్బందుల నుంచి నన్ను బయటపడే స్వామి అని చెప్పి. మరి ఇంకా ఏ దానాలు ఏమైనా చేయాలి అంటారా గురుగారు? ఏ దీపదానం కానీ ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటారు? దానముల విషయంకి వచ్చేసేసరికి ప్రదోష కాలం అనేటువంటిది సూర్యాస్తమయం తర్వాత చేసుకోవాలి. అయితే ఈ అభిషేకం చేసేటువంటి విషయంలో ఒక చిన్న సంబంధించినటువంటి కరెక్షన్ ఉందమ్మా. 6 గంటల 12 నిమిషాల వరకు పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది. 6 గంటల 14 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. కాబట్టి ఈ సూర్యాస్తమయం అయ్యే సమయంలో ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ అభిషేకము నల్ల నువ్వుల నూనెతో శని భగవానికి చేయండి. 6 గంటల 14 నిమిషాల తర్వాత ప్రదోషకాలం ఇంకా 7:30-8 గంటల వరకు ఉంటుంది. కాబట్టి అభిషేకం జరగగానే ఒక మంచి బ్రాహ్మణుని పిలిపించుకొని చక్కగా బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు, నల్లబట్ట, ఇనుపబాని, మేకు, పత్తి, గింజలతో ఉన్న పత్తి, బెల్లము, అలాగే గళ్ళ ఉప్పు ఇవన్నీ ఆ బ్రాహ్మణుడికి సంకల్పం చెప్పి దోషం తొలగిపోవాలని ఆ బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం ఇవ్వండి. నల్ల నువ్వుల నూనె కూడా కావాలి. ఇది దానం ఇవ్వాలి. ఈ దానం ఇవ్వడానికంటే ముందుగా దేవాలయంలో రావి చెట్టు కానీ, మారేడు చెట్టు కానీ, జమ్మి చెట్టు కానీ, అలాగే మర్రి చెట్టు కానీ ఉంటాయి సహజంగా. ఆ దేవాలయంలో ఉన్నటువంటి చెప్పినటువంటి చెట్టు దగ్గర మొదట్లో ఒక విస్తరాకు మీద ఒక 1/4 కిలో 1/2 కిలోనైనా నల్ల నువ్వులు రాశిగా పోసి దాని మీద 3 తమలపాకులు పెట్టి ప్రమిద పెట్టి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి తదనంతరం ఈ చెప్పినటువంటి ద్రవ్యాల్ని దానం ఇచ్చి కాళ్ళు చేతులు ఆ దేవాలయంలో కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇది పరిహారం అమ్మ. ఈ రాసుల వారు చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక పరిహారం కూడా ఉంది. ఏంటనంటే ఈ సంబంధించినటువంటి ఇంట్లో పాడైపోయి తాళం చెవి లేకుండా పాడైపోయి ఉంటుంది కదా, ఆ యొక్క సంబంధించినటువంటి తాళం చెవి కాదు, తాళాన్ని తీసుకొని నిశీ సమయంలో 9 దాటిన తర్వాత 4 కూడళ్ళు ఉంటాయి కదా, ఎవరు చూడని సమయంలో శని దోషం తొలగిపోవాలని చెప్పి ఆ యొక్క ఇనుప తాళాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్గా 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా 3 సార్లు తిప్పి శని దోషం పోవాలని చెప్పి దాన్ని ఒక చోటికి విసిరేసేసేయండి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేస్తే చాలు. చాలా మటుకు ఈ యొక్క శని దోష ప్రభావం నుంచి బయటపడతారు. ఆడవారైనా మగవారైనా ఈ పద్ధతులు ఫాలో అయితే సరిపోతుంది. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.